హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి సింపుల్గా ఈజీగా తక్కువ రా మెటీరియల్స్ యూస్ చేసి సెంటర్ క్లిప్ని ఎలాగ డిజైన్ చేసుకోవాలో చూసేద్దాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలాగా స్మాల్ సైజు బ్లాక్ కలర్ సెంటర్ క్లిప్ని తీసుకున్నాను. సో నేను ఏదైతే పర్టికులర్ డిజైన్ అనుకుంటున్నానో దానికి ఇలాంటి సెంటర్ క్లిప్ అయితే బాగా యూజ్ అవుతుంది అనుకొని ఇది తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇది అవైలబుల్ లేదు అనుకుంటే కనుక నార్మల్ ప్లెయిన్ సెంటర్ క్లిప్ తీసుకొని ఓహెచ్పి షీట్ మీద నేను ఏదైతే చూపిస్తున్నానో ఆ డిజైన్ని మీరు తీసుకున్న సెంటర్ క్లిప్ సైజుని బట్టి ఓహెచ్పి షీట్ మీద కానీ వ్యాక్స్ షీట్ మీద కానీ స్టిక్ చేసుకొని దాన్ని నీట్గా ఎక్సెస్ ఏం లేకుండా కట్ చేసుకొని సెంటర్ క్లిప్ మీద అటాచ్ చేసుకోవడమే. సో ఇలాంటి నేను వీడియోలో ఏవైతే చూపిస్తానో ఆ మెటీరియల్స్ మాత్రమే కాకుండా ఆల్టర్నేట్గా మనం ఎలాంటి రా మెటీరియల్స్ యూస్ చేసుకొని ఈ డిజైన్స్ చేసుకోవచ్చు అనేది కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. సో కాబట్టి వీడియోస్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు క్లియర్గా అర్థమవుతాయి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో ఫస్ట్ అయితే ఈ సెంటర్ క్లిప్ని తీసుకొని ఇలాగ B1000 గ్లూ అప్లై చేసుకొని మనం తీసుకున్న సెంటర్ క్లిప్ షేప్ని బట్టి ఫ్లవర్ బీడ్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. సో చూడొచ్చు మీరు, నేను కొద్దిగా అడ్జస్ట్ చేస్తూ స్టిక్ చేస్తున్నాను 1 by 1. ఇవి ఆరిపోయిన తర్వాత అసలు మనం కదపలేమండి. సో ఇలా స్టిక్ చేసుకునేటప్పుడే కరెక్ట్ షేప్ చూసుకొని స్టిక్ చేసుకోవాలి. ఇవి మన దగ్గర సిల్క్టెడ్ బ్యాంగిల్స్, హెయిర్ యాక్సెసరీస్, ఇన్విజిబుల్ చైన్స్, రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్, రిటర్న్ గిఫ్ట్ కాంబోస్ అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా ఫ్లవర్ బీడ్స్కి మిడిల్లో వచ్చేసి B1000 గ్లూ అప్లై చేసుకొని 3 mm పాల్స్ని స్టిక్ చేసుకోవాలి. అవి కూడా 3 mm పాల్స్కి హోల్స్ ఉంటాయి కదా, హోల్స్ కనపడకుండా ఇలాగా ఫ్లాట్గా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా 12 to 14 అవర్స్ ఆరనివ్వాలి. అప్పుడు మాత్రమే మనం యూస్ చేసుకోవాలి. అండ్ ఇలాగా 12 to 14 అవర్స్ ఆరటం వల్ల ఇవి త్వరగా ఊడిపోవు. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.